మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏపీఎల్ నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను కూడా రిలీజ్ చేసింది. అయితే గతంలో 3 సీజన్స్ ఏపీఎల్ టోర్నమెంట్లు జరిగాయి. అప్పట్లోనే 6 టీంలకు సంబంధించి ఫ్రాంచైజీలో ఓనర్లు కూడా ఉన్నారు. వాళ్ళతో అగ్రిమెంట్స్ జరిగాయని చెప్పనేటువంటి సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఈవెంట్ నిర్వహించేటువంటి క్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే మళ్ళీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో రాజకీయాలు రాజుకుంటున్నాయా? ఏపీఎల్ నిర్వహణలో సమస్య ఎక్కడ వస్తుంది? పాత ఫ్రాంచైజీ ఓనర్లకి ఇప్పుడు ఏపీఎల్ మళ్ళీ కొత్త ఫ్రాంచైజీని సెలెక్ట్ చేయాలనుకోవడానికి సంబంధం ఏంటి? పాత ఫ్రాంచైజీ ఓనర్లు ఏమనుకుంటున్నారు ఈ వ్యవహారం పైన విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎన్ స్పోర్ట్స్ డైరెక్టర్, అలానే గతంలో వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీకి సీఈఓగా వ్యవహరించినటువంటి భరణి కుమార్ గారు ఉన్నారు. క్రికెట్కి సంబంధించి రాజకీయాలన్నీ మనం పక్కన పెట్టేస్తే యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది ఒక ఆస్పెక్టు, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత నుంచి కూడా స్పోర్ట్స్ పాలసీ అనే దాని గురించి ఒకటి మాట్లాడుతుంది. స్పోర్ట్స్ సిటీలు కడతాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాము, ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ఏపీఎల్ అనే సీజన్ ఒకటి వస్తుంది. ఐపీఎల్ ముగిసేసరికి ఏపీఎల్ ఇది ఒక మంచి క్రికెట్ ఫెస్టివల్ అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో చూస్తే ఈ సీజన్ వర్సెస్ సీజన్ లాగా పాత సీజన్ వదిలేసి మళ్ళీ కొత్త సీజన్ వెంట ఎందుకు వెళ్తున్నారనే చర్చ మొదలవుతుంది. ఏంటి అసలు ఏం జరిగింది? ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలీజ్ చేయడం వెనుక కానీ, లేదా పాత ఫ్రాంచైజీని కలుపుకొని వెళ్ళడంలో కానీ ఇబ్బందులు ఏమున్నాయి? పర్టికులర్గా వచ్చేప్పటికన్నా ఈ ఫ్రాంచైజీస్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి 3 years బ్యాక్ యాజ్ పర్ గవర్నింగ్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం 6 టీమ్స్కి 6 మెంబర్స్కి ఫ్రాంచైజీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 3 years అని అప్పుడున్న ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మెన్షన్ చేశారు చేయడం అని. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆల్ ది ఫ్రాంచైజెస్ ఆల్మోస్ట్ వీ ఫండెడ్ అబౌట్ 25 crores నుంచి 30 crores వరకు ఇన్వెస్ట్ చేశారు అందరూ కలిసి. అంటే ఒక్కొక్క ఫ్రాంచైజీ ఆల్ టుగెదర్ స్పెండ్ చేసి విత్ ఫ్యాషన్ను ఏపీఎల్ను ఒక రేంజ్కి తీసుకొస్తే ట్రై చేశారు. ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే 3rd season క్లోజింగ్ టైంలో మేము అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయ్యి గవర్నింగ్ కౌన్సిల్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే అనదర్ 18 yearsకి విత్ ఇంక్రిమెంటల్ ఫ్రాంచైజ్ ప్రైసెస్ పెంచుతూ ఒక అప్రూవల్ ఇచ్చారన్నమాట. అది గవర్నింగ్ కౌన్సిల్ అప్రూవల్. ఫస్ట్ ఎన్ని నెలలకు ఇచ్చారండి అప్రూవల్ ఈ ఫ్రాంచైజీ ఓనర్షిప్కి సంబంధించి? ఫస్ట్ సీజన్ అంటే సీజన్ 1 to 3 అండి, 3 years. ఫస్ట్ 3 years ఇచ్చారు. తర్వాత మళ్ళీ 18. అంటే వాళ్ళకు కూడా డౌట్ ఉందండి ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనే డౌట్లో టెస్టింగ్ పీరియడ్ కింద 3 years చూశారు. తర్వాత ఫ్రాంచైజెస్కి ఏసీఏకి ఉన్న బాండింగ్లో మేము చాలా కోఆపరేటివ్గా ఉన్నాం అనమాట. ఈవెన్ వి ఎండ్ అప్ విత్ లాసెస్, ఆల్ ది ఫ్రాంచైజెస్, నాట్ ఈవెన్ సింగిల్ ఫ్రాంచైజ్, అందరూ లాసుల్లో ఉన్నాం. సో ఉన్నా సరే మాకున్న గేమ్ ఫ్యాషన్తో ఫర్దర్ కంటిన్యూ చేద్దామని గత 2 నెలల నుంచి అడుగుతున్నాను అనమాట అండి, ఎప్పుడు నెక్స్ట్ సీజన్ అని. బట్ వాళ్ళు ఏమి నో రిప్లై కానీ ఏ రకమైన ఆన్సర్ రాలేదు మనకి. బట్ ఆల్ ఆఫ్ సడన్ June 2nd ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇష్యూ చేశారు. వీఆర్ షాక్డ్ అనమాట. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్పస్ ఏంటో తెలియదు. ఇన్ కేస్ ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజెస్తో ఏమన్నా మీటింగ్ కండక్ట్ చేసి ఏపీఎల్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం సీజన్ 4 నుంచి, దీనివల్ల ఈ డెవలప్మెంట్స్ ఉన్నాయి, దీనివల్ల ఇది ఇదనే మాతో డిస్కస్ చేసిన తర్వాత ప్రైమరీ డిస్కషన్స్ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కూడా చాలా రాజకీయాలు ఉన్నాయి. ఆ బోర్డు, పాత బోర్డు, కొత్త బోర్డు, ఎవరు ప్రెసిడెంట్, ఈ చర్చలన్నీ కూడా జరిగినాయి. మొత్తానికి స్మూత్గానే ట్రాన్సిషన్ జరిగినట్టుగా ఉంది. ఎంపీ కేసినేని చిన్ని గారిని దానికి అపాయింట్ చేశారు. సో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇక కీలకమైనటువంటి వ్యక్తులు కూడా గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్గా ఉన్నారు. సో పాత వాటిని రివైజ్ చేసేటువంటి క్రమంలో మీకు ఉన్నటువంటి అగ్రిమెంట్స్ కానీ, మీతో జరిగిన అండర్స్టాండింగ్స్ పైన కానీ స్క్రూటినీ జరగడం కానీ, మీటింగ్స్ జరగడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినాయి? అసలు ఏమీ జరగలేదు. అదే మా కన్సర్న్ అండి. అంటే యాజ్ ఏ ఫండర్స్ కింద లేకపోతే ఇన్వెస్టర్స్ కింద మినిమం రెస్పెక్ట్ లేకుండా ఇష్యూ డీల్ చేశారండి. అదొకటే మాకు మేజర్ కన్సర్న్. మాతో డిస్కస్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని ఉంటే, ఇన్ కేస్ వాళ్ళ నామ్స్కి మేము మీట్ అవ్వట్లేదా, లేకపోతే సమ్ నెగోషియేషన్ చేసుకుంటన్నా కంటిన్యూ అయ్యండి వాళ్ళు. బట్ ఎందుకు చేశారు అనేది అది సీక్రెట్. అంటే లాస్ట్ టైం చేసినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలీజ్ అని చూసాను నేను కూడా. అది
ఎక్కువ రోజులు కూడా ఇలా ఓన్లీ 5 days ఇచ్చారు. 2వ తేదీన రిలీజ్ అయింది, 7వ తేదీ కల్లా క్లోజ్ అయిపోతుంది. సో 5 రోజుల్లో 100 కోట్ల కంపెనీని సెలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ అది. లాస్ట్ టైం పెట్టిన నామ్స్కి ఇప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్న నామ్స్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఆల్మోస్ట్ సేమ్ అండ్ బట్ ఓన్లీ ఒక అడిషనల్ పాయింట్ ఐఎమ్ నాట్ షూర్ అండ్ ఏపీలోనే ఉండాలని ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి అన్నారు. అది కొద్ది లిటిల్ సమ్ ఐఎమ్ నాట్ అగ్రీ అండి. ఎందుకంటే ఎక్కడైనా ఇండియాలో ఎవరైనా సరే ఫ్యాషన్ ఉన్నవాళ్ళు క్రికెట్లోకి ఒక రకమైన అప్పుడు ఐపీఎల్ కాన్సెప్ట్లో పీపుల్ అందరూ కూడా చాలా క్రేజ్ ఉందండి. ఎక్కడ ఫ్రాంచైజ్ వచ్చినా మనం చేద్దాం అని అవుట్ సైడ్ ఏపీ కూడా అలౌ చేస్తుంటే బాగుండేది అనేది నా పర్సనల్ వ్యూ అండి. థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.